హాయ్, నేను మీ శ్రీకాంత్. సుబ్బురు శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీకు ఈరోజు ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మన ఇంట్లో పెద్ద టీవీ ఉంటుంది, కానీ రిమోట్ మాత్రం పనిచేయదు. అది ఏ కంపెనీ అయినా, ఎలాంటి రిమోట్ అయినా మీరే ఖచ్చితంగా రిపేర్ అనేది చేసుకోవచ్చు. అంత పెద్ద టీవీ ఖరాబ్ అయితే ఇక చేసేది ఏముంటుంది? రిమోట్ పని చేయకపోతే ఏమీ చేయడం జరగదు. సో ఆటోమేటిక్ టీవీస్ వచ్చేసినాయి, అంటే ఎలక్ట్రానిక్ టీవీస్ వచ్చేసినాయి. కాబట్టి రిమోట్ అనేది పని చేయకపోతే ఖచ్చితంగా టీవీ అనేది మనం చూడలేం. అంత పెద్ద టీవీ ఉంటే ఏం లాభం అండి? దానికి కారణం ఏంటంటే, పిల్లలు ఈ రిమోట్ని తీసుకొని నోట్ లోపల పెట్టుకుంటారు, కొరుకుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. వెళ్ళాలంటే నీళ్ళల్లో పడేస్తారు. పిల్లలకి ఏం చేయరాదు. సో కాబట్టి మనం జాగ్రత్త ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంత పెద్ద రిమోట్ అయినా మనం ఈజీగా రిపేర్ అనేది చేసుకోవచ్చు. దానికి సింపుల్గా ఏ విధంగా మనం చేసుకోవాలనేది నేను మీకు వివరిస్తాను. ఇంకా మీరే రిపేర్ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మెకానిక్ దగ్గర తీసుకపోతే ఖచ్చితంగా రిపేర్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ రిమోటే పని చేయకపోతే టీవీ అనేది నడవదు. సో అది నడవకపోతే మనకు టైంపాస్ అనేది ఉండదు. చలో క్రికెట్ కూడా మిస్ అయిపోతాం. లేదంటే స్త్రీలకు ఇంటి లోపల ఉంటారు కాబట్టి వాళ్ళకు సీరియల్స్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటారు, సినిమాలు లేదా ఏవోటి చూస్తూ ఉంటారు. మిస్ అయిపోతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి మీకు ఒకవేళ రిమోట్ రిపేర్ ఉంటే ఈజీగా మీరు ఎట్లా రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు ఈరోజు దీంట్లో వివరిస్తాను. ఇంకా ఒకవేళ రిమోట్ ఎట్లా అది పనిచేస్తుందా లేదా అనేది కూడా నేను మీకు చెక్ చేసి చూపిస్తాను. దీని గురించి ఒక వీడియో కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక ఛానల్ లోపల ఒక వీడియోనైతే చేశాను. సో అదేవిధంగా ఇది ఎట్లా చెక్ చేసుకోవాలి, లైట్ వస్తుందా లేదా అనేది ఫస్ట్ చూశాను. అసలు రిమోట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏముంటుంది, సెల్స్ మారుస్తాం, దాని తర్వాత ఇంకేం ప్రాబ్లం ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అనేది నేను మీకు చెప్తాను. అది ఏ విధంగా అనేది రిపేర్ చేసుకోవాలో మీరు ఈజీగా రిపేర్ అయితే చేసుకోవచ్చు. అది ఎల్జీ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, వేరే ఏ కంపెనీ కావచ్చు, అసెంబ్లీ కూడా ఉంటాయి. సో దీంట్లోపల ఏదైనా సరే ఒక బటన్ కూడా పనిచేయనట్లయితే కూడా దాన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అయితే చివరి వరకు అయితే ఈ వీడియోని చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది. ఏ విధంగా రిపేర్ చేసుకోవచ్చో మీకు తెలుస్తుంది. ఎక్కువగా మనం ఈ రిమోట్ అనేది వాడుతూ ఉంటాం కాబట్టి ఇది పని చేయకుండా అయిపోతుంది. సో ఏ విధంగా రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువగా పని చేయకుండా అయిపోతుంది. సో దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఎక్కడేదైతే దీని యొక్క జాయింట్ అనేది ఉందో దీన్ని మన చేతి గోర్లతోని కొద్దిగా గ్యాప్ తీసుకొని ఇలాంటి టెస్టర్తోని మనం కొద్దిగా దీన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇట్లా చుట్టూ ఇట్లా ఓపెన్ చేసినట్లయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. ఈ నెంబర్స్ ప్యాడ్ ఏదైతుందో ఇది ఒకసారి పక్కకు పెట్టుకుందాం. దీంట్లోపల మీరు ఏం ప్రాబ్లం ఉందో చూడొచ్చు. సో సెల్స్ అనేది తీయలేదు, సెల్స్ తీసేసుకుందాం. ఫస్ట్ మీకు చెప్పాను కదా, ఫస్ట్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఈ సెల్స్ ఒకవేళ పనిచేయట్లేదు అని మనకు అనిపిస్తే ఈ సెల్స్ని ముందు మనం కొత్త వేసుకొని చూడాలి. సో కొత్త వేసుకున్న తర్వాత కూడా రావట్లేదు అని మనకు అనిపిస్తే దీన్ని ఓపెన్ చేసి ఈ విధంగా మనం చూసినట్లయితే ఒకవేళ నీళ్లు పడితే ఇక్కడ మనకు ఏదైనా మరకలు ఏర్పడుతూ ఉంటాయి. అట్లాంటిది ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు నీళ్ళు పడ్డప్పుడు ఎక్కడైనా కానీ ఈ ఐసీ దగ్గర కానీ ఇక్కడ ఈ ఏదైతే స్పోల్డింగ్ చేసినటువంటి ఈ సెల్స్ యొక్క కనెక్టర్ ఏదైతే ఉందో దీని దగ్గర ఊడిపోయే అవకాశం ఉంటుంది. లేదా అంటే ఇక్కడ వాటర్ పడ్డప్పుడు ఇక్కడ కార్బన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా బటన్ పనిచేయనప్పుడు దీన్ని ఇక్కడ ప్లాస్టర్ అనేది ఓపెన్ చేస్తే చూడొచ్చు మీరు, ఇక్కడ ప్లాస్టర్ ఉంటుంది. ఈ ప్లాస్టర్ అనేది ఓపెన్ చేసి మీకు ఏదైనా ఎరేజర్, మనం పెన్సిల్ రాసిన తర్వాత తుడిపేయడానికి ఏదైతే ఎరేజర్ తీసుకుంటామో దాంతోనే ఒకసారి ఇది ఓపెన్ చేసి ఆ సిల్వర్ కవర్ అనేది తీసేసి ఒకసారి మనం ఇట్లా రాసినట్లయితే ఆ బటన్ అనేది పనిచేస్తుంది. సో దీంట్లో పెద్దగా చేయాల్సింది ఏమి ఉండదు. అయితే దీంట్లో ఏ ప్రాబ్లం ఉందో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసాము, ఇక్కడ ఈ సోల్డరింగ్ చేసినటువంటి కనెక్టర్లు ఉన్నాయి. ఇందులో ప్రాబ్లం ఉంటే రాకపోవచ్చు, ఐసీ దగ్గర ప్రాబ్లం ఉంటే రాకపోవచ్చు. సో ఈ రెండు కూడా ఓకే ఉన్నాయి. మరి సో దీంట్లో ఏం ప్రాబ్లం ఉండొచ్చు అంటే ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఈ లైటింగ్ యొక్క కనెక్టర్ ఏదైతే ఉందో ఇక్కడ ఊడిపోయినట్టు అనిపిస్తుంది మనకు. అయితే ఇది గ్రౌండ్ నుంచి కూడా ఊడిపోతుంది. అంటే గ్రౌండ్ అంటే ఇది ఏదైతే బేస్ ఉందో ఇదంతా కూడా దీని నుంచి అది విడిపోయినప్పుడు దీన్ని చేయడం అనేది కష్టమవుతుంది. దానికి మనకు
చేసుకోవాలి, కాకపోతే కొద్దిగా ఐడియా ఉంటుంది. ఆ ట్రిక్ అనేది మీకు చెప్తాను నేను. దానికోసం మనకు కావాల్సినటువంటి వస్తువులు ఏం కావాలంటే సోల్డరింగ్ ఐరన్ కావాల్సి ఉంటుంది, ఇంకా సోల్డరింగ్ యొక్క లెడ్ కావాలి మనకు. సో ఈ లెడ్తో పాటుగా ఇంకా ఒక స్క్రూ డ్రైవర్ తీసుకున్నాము. అదేవిధంగా ఈ చాక్ కూడా అవసరం కాబట్టి ఈ చాకుతో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే దీని యొక్క ఈ ఏదైతే కనెక్టర్ ఉందో ఇక్కడ దీని యొక్క ఈ కనెక్టర్ ఉంది కదా, సో దీని దగ్గర మనం ఇక్కడ కొద్ది చాకుతో ఇట్లా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కలర్ అనేది ఉంటుంది, ఆ కలర్ని తీసేస్తే అక్కడ మన కాపర్ అనేది బయటపడుతుంది. సో కాపర్ ప్లేట్ అనేది ఎప్పుడైతే బయటపడుతుందో మనం ఈజీగా దీనికి సోల్డరింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లెడ్తోని మనము సోల్డరింగ్ అనేది చేసుకుందాం. రెండింటి లోపల ఒకదానికొకటి ఎక్కడ కూడా తగలకుండా చూసుకోవాలి, దీన్ని తగలకుండా ఇక్కడ సోల్డరింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి, లేదంటే బల్బ్ అనేది షార్ట్ అయిపోతుంది, అది పనిచేయదు. మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. పెట్టి చూపించిన తర్వాత ఏ విధంగా వస్తుందో మీరే చూస్తారు. సో ఫిట్టింగ్ అనేది చేసిస్తున్నాను నేను. ఇక్కడ ఈ స్ప్రింగ్లు అనేవి కింద వచ్చేటట్టు చూసుకోవాలి మనం. ఈ విధంగా ఫిట్టింగ్ అనేది మనం చేసేసుకుంటే అయితే మీరు గమనించవచ్చు, కొన్ని కంపెనీ రిమోట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఓపెన్ కావడం అనేది అతి కష్టంగా ఓపెన్ అవుతాయి. సో దాన్ని జాగ్రత్తగా మీరు ఓపెన్ చేసుకోవాలి. దానికి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి అవి ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీరు చేసేవారైతే ఈజీగా ఓపెన్ చేయొచ్చు, కొత్త వారికి అంటే కొద్దిగా కష్టం అవుతుంది, అయినా సరే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. రిమోట్స్ పెట్టి మీకు అది పనిచేస్తుందో లేదో మీకు చూపిస్తాను. సో ఇంత సింపుల్గా మీరు రిమోట్ అనేది ఓపెన్ చేసుకొని రిపేర్ అనేది చేసుకోవచ్చు. మనకు కనబడనట్టుగా మనకు అనిపిస్తుంది. చూడండి, బ్లింక్ అవుతుంది అక్కడ. నేను ఆపేశాను, ఇప్పుడు మళ్ళీ నొక్కుతున్నాను, చూడండి బ్లింక్ అవుతుంది. అది కేవలం కెమెరా లోపల మాత్రమే. మన ఫోన్ యొక్క టార్చ్ అనేది అంటే మన ఫోన్ యొక్క కెమెరా అనేది ఆన్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ లైటింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఫోన్ కెమెరా దగ్గర ఆన్ చేసి ఇక్కడ బటన్ నొక్కినట్లయితే మనకు ఒక లైట్ అనేది మెరుస్తుంది. సో ఆ విధంగా పనిచేస్తుందని మనం ఈజీగా చెప్పుకోవచ్చు. సో రిమోట్ అనేది ఇప్పుడు రిపేర్ అయిపోయింది. ఈ విధంగా సింపుల్గా మనం రిమోట్ అయితే ఏ కంపెనీ అయినా కానీ రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా రిమోట్ అనేది ఇంత సింపుల్గా రిపేర్ చేసుకోవడం మీకు వేరెవరు చెప్పి ఉండకపోవచ్చు. సో నాకు వీలైనంత మటుకు మీకు ఈ వీడియోనైతే నేను అందించాను. ఇట్లాంటి వీడియోల్ని మరెన్నో నేను చేస్తూ ఉంటాను. కాబట్టి మీకోసం ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేసి కూడా నా ఛానల్లో నేను అడగవచ్చు. నేను ఖచ్చితంగా సమాధానాన్ని అయితే ఇస్తాను. ఇవే కాదు, 3 ఫేజ్ మోటార్ గురించి ఇట్లాంటి విషయాలన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. అట్లాంటి వీడియోలని మీకు ఉపయోగపడ్డాయి అని మీరు అనుకుంటే నేను యూట్యూబ్ ద్వారా కొంత సంపాదించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కాబట్టి ఇట్లాంటి వీడియో మీకు ఉపయోగపడింది అని మీరు అనుకుంటే జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే షేర్ చేయండి. మీ చుట్టాల బంధువులకు కూడా ఇట్లాంటి వీడియోల్ని నేను మరిన్ని పెడుతూ ఉంటాను. సరే, మరో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.